రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవి వ్లాగ్స్కి వెల్కమ్. ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కూర్గ్లో డే 3 జర్నీ అయితే చేస్తున్నాం. కూర్గ్ ఎర్లీ మార్నింగ్ 7 అలా ఆ టైం అయింది. ఎలా ఉందో చూడండి, మొత్తం మంచుతో కప్పేసింది అసలు. మంచు గాలి కూడా దానికి తోడు. ఎలా ఉంది దీక్ష? చల్లగా ఉందా? మంచుతో మళ్ళీ గాలి, మంచు తుఫాన్ లాగా ఉంది. చూడండి, అసలు ఏం కనబడట్లేదు అసలు. ఇదిగోండి పైన అటు సైడ్ అంతా హిల్ కూడా కవర్ అయిపోయింది మొత్తం. ఇటు కూడా చూపిస్తాను. చూడండి మొత్తం, చూడండి ఇదిగో మొత్తం అలాగా. నేను తీసుకున్న రూమ్ ఇది, హోమ్ స్టే రూము. మన ఇంట్లో ఎలా ఉండదో అలాగే ఉంటుంది అన్నమాట. ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే చూసుకొని ఇక్కడ నుంచి వైనాడ్కి అయితే వెళ్తాం. 2 places. అదేలే, ఇక్కడ కొన్ని ప్లేసెస్ అన్నట్టు. 2 ప్లేసెస్ 1 ప్లేసెస్ కాదు, అవి చూసేసుకొని వైనాడ్ అయితే వెళ్తాం. ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అయింది? 8 అయింది ఇప్పుడు. చెకోలి డ్యామ్ అంటండి ఇది, చెన్నది చెక్ డ్యాము. ఇక్కడ చాలా మూవీస్లో చూసే ఉంటారు ఇదంతా. చిన్నదేదో ఇక్కడ చిన్న లేక్ వ్యూ ఉంది. అంటే పైనుంచి అక్కడ కొండల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ డ్యామ్, చిన్న చెక్ డ్యామ్ లాగా ఇక్కడ కట్టారు. ఈ వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ అవుతుంది అనుకుంటా. బాగుంది ఇక్కడ వాతావరణం కూడా, చాలా బాగుంది. డ్యామ్ అంటూ ఏం లేదు ఇక్కడ. ఈ లేక్ ఫుల్గా వాటర్ వచ్చేస్తే అలాగా ఈ హైట్ దాకా వస్తే, ఈ హైట్ అన్నమాట, ఈ హైట్ దాకా వస్తే ఈ ఇక్కడ కనబడుతుంది కదా, ఈ హైట్ దాకా వస్తే అలాగా వాటర్ అలాగా ఫుల్ అయ్యి, ఇదిగోండి డ్యామ్ అంటూ ఏం లేదు. అంటే ఇక్కడ ఏది ఆపడానికి, వాటర్ ఆపడానికి ఇక్కడ గేట్ అయితే ఏం లేదనమాట. ఇలాగా వాటర్ అంతా అలాగా ఫ్లో అయిపోతుంది. ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు ఈ ప్లేస్ ఇలా ఉంటుంది. వాటర్ వస్తే ఇలా ఫ్లో అయిపోయి ఇలాగా, చూసారుగా, అది అలాగ వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు చూస్తే మట్టి ఇక్కడ కొంచెం భయంకరంగానే ఉంటుంది. అసలు అలాగ ఫ్లో అయిపోయి పడిపోతాను. చూడండి ఎలా ఉందా, పెద్ద జారుడు బండలాగా అలాగుంది. వాటర్ ఉన్నప్పుడే అంటే ఇంకా ఇప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, వర్షాలు బాగా పడితే ఇగోండి అక్కడి నుంచి ఆ కొండల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా అలాగొచ్చి ఫుల్గా వచ్చేయాలి. ఇంకా ఫుల్గా వస్తే ఇక్కడి నుంచి ఇలా వాటర్ పడిచినప్పుడు చూడాలి. ఆ సీన్ ఎక్సలెంట్గా ఉంటుంది అనుకుంటా. అయితే వచ్చే టైంకి కొంచెం సీజన్ ఇంకా వానలు అయితే ఎక్కువ పడట్లేదు, లైట్గా పడుతున్నాయి. ఇగో ఇక్కడ ఇక ఈ హైట్ వస్తుంది. ఎంత ఇచ్చాడు అక్కడ హైట్? 85 feet ఇచ్చాడు. ఇంకా మేము రావడానికి ఉండదేమో. ఇక్కడ దాకా వస్తే చూడొచ్చు. ఇదిగో ఇక ఈ హైట్ వస్తే మనకి
ఇంక ఇక్కడ వాటర్ అలాగా వచ్చేస్తాయి. ఇంకా ఎక్కువగా ఓవర్ఫ్లో అయితే మనం రానివ్వరు. ఓకే రండి. చెక్లీ హోల్ చూసుకొని అక్కడి నుంచి అయితే మేము ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా బాగుంది. దారంతా అసలు రోడ్స్ కానీ చుట్టూ చెట్లు నేచర్ అయితే సూపర్గా ఉంది. ఎంజాయ్ చేస్తే అయితే వెళ్ళాను నేను. అందుకోసం నేను వీడియో కూడా తీసుకున్నాను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ ఇలాగా జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్ళాలి. వావ్ ಆ ಕಡೆಯಿಂದ ಬಂದಿದೆ ಅದು ಎಂಟು ಆಗ್ತದೆ ನೋಡಿ. ಬಾ 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 పక్కకి వెళ్ళాలి. 1 కిలోమీటర్ ఉంది. ఇలాగే ఏరు దాటాలి. ఏదో సినిమాలో సాహసం చేస్తా చూసేస్తా ఉంది. ఇది జారుతుంది. ఇక్కడ ఇది జారుతుంది. ఏం మీద సగం దూరం వచ్చాము. అక్కడి నుంచి ఇంకా సగం దూరం ఉంది. వాటర్ అయితే ఫుల్ స్పీడ్లో వెళ్తుంది. దీక్ష నాతో పాటు ఉంది. ఏది ఎక్కడ ఉంది? ఏది ఇగో ఇంకా అక్కడ ఉంది. ఇంకా వస్తానే ఉంది నిదానంగా. అదిగో అదిగో హనీ కనబడుతుంది. అదిగోండి హనీ నిదానంగా. సరే అయితే మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళి తీసుకొద్దామా? చూడండి అంత నిదానంగా వస్తుంది. ఒక 7 ತಾಸು ಇವರು ಎಲ್ಲ ಹೋಗಿದ್ರು ಚಂದ್ರಣ್ಣ ಬೆಳಗ್ಗೆ ಬಂದ್ರು. ಅವ್ರ ಜೊತೆ ಅವರು ಕರ್ಕೊಂಡ್ಬರಕ್ಕೆ ಲೇಟ್ ಆಗುತ್ತೆ. సారీ ఎట్టకేలకి ఆ ఏరు దాటి సాహసం చేస్తూ ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వచ్చేసాం. చూద్దరు కానీ మీరు కూడా. ఓ చాలా చాలా భారీ భారీ ఏనుగులు ఉన్నాయి. చూద్దాం రండి. ఎలిఫెంట్ క్యాంప్కి అయితే వచ్చాం. ఇక్కడికి అన్ని ఎలిఫెంట్లే. ఎటు చూసినా చాలా పెద్ద పెద్ద ఎలిఫెంట్లు ఉన్నాయి వరుసగా. లాస్ట్ దాకా ఉన్నాయి. అసలు మంచి ఎక్స్పీరియన్స్. ఇన్ని ఎలిఫెంట్లు ఒకే చోట చూడటం. అన్ని ఎలిఫెంట్స్ కదా. చాలా లాట్స్ ఆఫ్ ఎలిఫెంట్స్. అసలు ఇన్ని ఎలిఫెంట్స్ ఒకే చోట చూడడం అనేది అస్సలు చాలా రేరు. కొంచెం అది దాటడం కొంచెం కష్టమైంది. కానీ అక్కడ కొంచెం ముందంట వేస్తాయంట. ಎಲ್ಲ ಇಲ್ಲಿ ఇంకా ఉన్నాయి. चलिए जा
ఏనుగులు స్నానం చేపిస్తున్నారు. ఎంత వరం, ఇలాంటి అదృష్టం దొరకదు. ఏనుగుని బాగా ఇదిగో నేను కూడా రుతున్నా. ఆహా ఎంత అవును. దగ్గర నుండి మళ్ళీ ఓకే. ఏనుగులకి స్నానం చేపిస్తున్నారు. ఎప్పుడైనా చూసారా ఇలాగా ఏనుగులు స్నానం చేయించడం? ఇదండి ఎలా రిలాక్స్ అయిందో చూసారా. ఇక అన్నీ అయ్యే, మొత్తం అన్ని ఏనుగులే. ఫస్ట్ టైం ఇగో ఇక్కడ కూడా, ఇక్కడ అదిగోండి అన్నీ మంచి రిలాక్స్ అవుతున్నాయి. నేను కూడా పోస్తా. దేవి ఇది కూడా కదులుతుంది, కదులుతుంది ఇది. అమ్మో ఓ ఇదేదో వాటర్, ఇది వీటికి షెడ్ లాగా ఉంది ఇక్కడ. ఓ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే ఓకే. ఇక్కడ వీటికి స్నానం అవన్నీ, ఇక్కడ వీటికి షెల్టర్ లాగా ఉంది ఇది. ఓ సైడ్ ఉంది చాలా, ఇంకా చాలా ఉన్నాయి ఇటు కూడా. సింహాలు దగ్గర మూవీస్ లో సీన్స్ తీస్తూ ఉంటారు, ఇక్కడే అనుకుంటా. ఇక్కడే తీస్తారనుకుంటా. అవును. ఇగో చూడు ఎలా వస్తుంది. వస్తుందిరా. శాబాష్ శాబాష్. ఓహో శాబాష్. ఇది పోతూ ఎలిఫెంట్ క్యాంప్ అంతా చూసేసుకొని బయటకైతే వచ్చేస్తున్నాం. వచ్చేటప్పుడు ఎలా వాటర్లో వచ్చామో వెళ్ళేటప్పుడు కూడా ఆ దారిలోనే వెళ్ళాలి. ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు బోట్ పెడతారంట, కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ చాలా జాగ్రత్తగా అయితే నడవాలి. కొంచెం కాలు స్లిప్ అయినా సరే ఆ రాళ్ళల్లో పడిపోతారు. పెద్దవాడు ఇలాగే పడిపోయింది వెళ్తూ వెళ్తూ. పెద్దవాడికి పట్టు ఉండదు కదండి కాళ్ళకి, ఇంకా వాళ్ళైతే జారి పడిపోతారు కూడా. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. నడిచేటప్పుడు అయితే పట్టి పట్టి వేయాలి. కాళ్ళు అయితే బాగా పెయిన్స్ వచ్చేసినాయి మాకైతే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా మాకైతే ఆకలేసేసింది. ఇంకా స్నాక్స్ అని అక్కడైతే అన్ని బండ్లన్నీ పెట్టారు. మేమైతే మిక్చర్ అలాగా డ్రింక్స్ అవన్నీ అయితే తాగేసి అక్కడి నుంచి అయితే కొన్ని ప్లేసెస్ చూద్దాం అని చెప్పి ఇంకో ఊరికైతే వెళ్ళాలి. ఏ ఊరు ఏంటనేది ఇంకో లాగ్లో అయితే చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పోస్ట్ చేశాం కదా శుభలేఖ రాసుకున్న సాంగ్ అయితే స్టార్టింగ్లో ఈ వీడియో వచ్చేసి ఇక్కడే తీసుకున్న, ఆ ప్లేస్ దగ్గరే. ఎలిఫెంట్ క్యాంప్ అని చెప్పాను కదా, ఆ ప్లేస్ దగ్గరే. అక్కడ హార్సెస్ అయితే వాళ్ళు రైడ్స్ ఏదో పెట్టారు. ఆ హార్స్ తీసుకొని ఇది ఒక్క వీడియో తీసుకొని ఇచ్చేస్తానంటే పాప వాళ్ళు ఇచ్చారు. ఆ వీడియోకి అది సెట్ అయిపోయింది. ఇక్కడైతే బాగా వచ్చింది వీడియో అయితే. స్లో మోషన్లో అయితే తీశారనమాట. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఇంకో లాగ్లో చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.